హాయ్ హలో నమస్తే. ఈరోజు ఒక సూపర్ వీడియోతోటి అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఏంటంటారా, మా పిల్లలైతే ఒకటైతే అడిగారండి నన్ను, మమ్మీ మాకు ఈ రోజైతే కనుక రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ అయితే కావాలని అడిగారు. సో వాళ్ళ గురించి అయితే నేనైతే ఒక 2 కేజెస్ చికెన్ తోటైతే ఇలా అయితే రెడీ చేశానండి. ఎప్పుడు మనం చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి రెస్టారెంట్కి వెళ్ళాలనే ఫీలు ఉండదు, మనకి మనీ కూడా ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. సో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మనం రెస్టారెంట్లో తిన్నంత టేస్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే కనుక మన చేతులతో మనం వండుకుంటాం కాబట్టి నీట్గాను ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మా పిల్లల కోసం అయితే నేను ఒక 2 కేజెస్ చికెన్ అయితే ఇలా రెస్టారెంట్ స్టైల్లో కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. చూసారా పీస్ ఎంత బాగుందో. సో వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. నేను మీ లక్ష్మి మనీ సేవింగ్ టిప్స్ అండ్ వ్లాగ్స్. ముందుగా ఏంటంటే కనుక మన కర్రీకి కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలండి. మొత్తం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అయితే రెడీ చేసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా రెడీ చేసుకున్న తర్వాత మనకు అవసరమైన మసాలాలను ముందే నేను ప్రిపేర్ చేసుకున్నానండి. మీకు లేకపోతే కనుక బిర్యానీకి సంబంధించిన సరుకుల ప్యాకెట్లు ఒక 2 తీసుకోండి. అది కొంచెం ఫ్రై చేసుకుని మిక్సీ పట్టేసుకుంటే మనం ఇంటి దగ్గరే మనం మసాలా పొడి అయితే రెడీ చేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నది ఉన్నది. చూసారు కదా, చికెన్ మొత్తం శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా సాల్టు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, మనకి చికెన్కి సరిపడా మసాలా, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకుని మొత్తం కలిసేటట్టు మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఈ టైంలో ఏంటంటే కనుక నేను పెరుగు ఎందుకు వేసానంటే కనుక నా దగ్గర అయితే నిమ్మకాయ లేదండి. ఈ టైంలో మీరు నిమ్మకాయ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే నీసు వాసన రాకోకుండా అయితే ఉంటుంది. నా దగ్గర వచ్చి నిమ్మకాయ లేదు కాబట్టి నేను పెరుగు అయితే వేసానండి. నిమ్మకాయ వేసుకునేలా ఉంటే కనుక ఒక బద్ద అయితే సరిపోతుంది. సో ఇది మొత్తం ఏంటంటే ఈ చికెన్కి పట్టేలాగా అయితే మనం మొత్తం బాగా కలుపుకోవాలండి. పీస్ని రఫ్ చేస్తూ ఇలా కలుపుతూ ఉంటే కనుక ఉప్పు, కారం, మనం వేసుకున్న మసాలా, పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్స్ అన్నీ ప్రతి పీస్కి అయితే పడుతుందండి. అప్పుడు ఏంటంటే కనుక మనం కుక్ చేసేటప్పుడైతే స్మెల్ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం మ్యాగ్నేట్ చేసుకున్నది 1 అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. నేను 1 అవర్ అయిన తర్వాత అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా ఏంటంటే కనుక నేను కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత పలావ్కి సంబంధించిన ఉంటాయి కదా బిర్యానీ ప్యాకెట్స్, అది ఒక ప్యాకెట్ అయితే వేసానండి. అది వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది చికెన్ పీస్కి. సో అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పీసెస్ అయితే వేసుకోవాలి. వేగిన తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ ఫ్రై అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని మనం ఈ మిశ్రమంలో అయితే వేసేసుకోవాలండి. ఎందుకంటే ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేసేసుకుంటే కనుక మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ప్రతిసారి ఒకే స్టైల్లో చేస్తే కనుక పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తినడానికైతే బోర్ కొడుతుందండి. అలా కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఒకసారి మనం గెరిటతో తిప్పడానికి కుదరట్లేదండి, ఎందుకంటే అక్కడ నాకు కెమెరా స్టాండ్ అయితే ఉండిపోయింది. అందుకని నేను ఇలాగా గిన్నెనైతే ఇలాగా ఉల్టా కింద చేస్తున్నాను, అంటే మూవ్ చేస్తున్నాను, ఇలాగా కుదుపుతున్నాను. చూసారు కదా, పీస్లో నుంచి అయితే ఆయిల్ బయటకు వచ్చేంత వరకు అయితే మనం మీడియం మంట మీద అయితే మనం కుక్ చేయాలండి. చూసారు కదా, చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇలాగైతే బయటకు అయితే వచ్చేయాలండి, కుక్ అయిపోవాలి. ఆ వాటర్ మళ్ళీ చికెన్ అబ్జర్వ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ మసాలా, మనం వేసిన మసాలాలన్నీ కూడా ఈ పీసెస్కి అయితే పడతాయి. తర్వాత ఈ ఆయిల్ ఈ చికెన్లోంచి వచ్చిన వాటర్ మొత్తము ఉడికిపోయి తర్వాత ఆయిల్ పైకి వచ్చే టైంలో మనకి సరిపడా ఉప్పు, కారం అయితే వేసుకోవాలి. మ్యాక్సిమం కొంతమంది అయితే ఉప్పు, కారం తక్కువగానే తింటారు, కానీ మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కొంచెం మేము కారం ఎక్కువగానే తింటామండి. అదేవిధంగా నాన్ వెజ్లో ఎప్పుడు కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి, లేకపోతే కనుక స్మెల్ అయితే వస్తుందండి. సో మాకు సరిపడైతే మేము ఉప్పు, కారం అయితే వేసుకున్నాము. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీకు సరిపడా
ఉప్పు కారాన్ని అయితే వేసుకోవాలి. తర్వాత అది కొంచెం సేపు కుక్ అయిన తర్వాత ముక్కలు ములిగేంత వరకు అంటే పీసెస్ ములిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే మాకు ఒక 2 కేజీస్ తీసుకున్నాను కదా చికెను, దానికి ఒక గ్లాస్ వాటర్ అయితే పట్టిందండి. ఒక పావు లీటర్ వాటర్ అయితే వేసినట్టు నేను. అది మీడియం మంట మీద అయితే కుక్ అయిపోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ పైకొచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకొచ్చేంత వరకు కుక్ చేసుకుంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుందండి. తర్వాత మనం నూరి పెట్టుకున్న మసాలా పౌడర్, అంటే నేను మసాలా పౌడర్ అయితే మిక్స్ చేసుకున్నాను ఆల్రెడీ. తర్వాత వెల్లుల్లి అయితే కలిపానండి. తర్వాత ఏంటంటే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఏంటంటే కానీ ఫైనల్ టచ్ అండి. అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా పిల్లలైతే అప్పటికే వచ్చి చాలాసార్లు అడిగారు, అమ్మ కర్రీ రెడీ అయ్యిందని. సో చూసారు కదా, గ్రేవీగా చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు చేసే స్టైల్ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. సూపర్గా ఉంటుందండి కర్రీ వచ్చేసరికి. చూసారు కదా, మేమైతే భోజనం చేసేటప్పుడైతే ఈ క్లిప్ అయితే తీసానండి. పీస్ అయితే చాలా బాగా